పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు మహమ్మద్ ముక్రమ్కు ఉరిశిక్ష విధించింది. 2013లో నల్గొండ పోలీస్ స్టేషన్లో మహమ్మద్ ముక్రమ్పై కేసు నమోదైంది. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇతర సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఇక మరోవైపు 10 లక్షల జరిమానాను విధించడంతో పాటు బాధిత కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించింది కోర్టు. పోక్సో కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మాధవి, నల్గొండ జిల్లా పోక్సో కేసులో ఇటు నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పిచ్చిందని చెప్పవచ్చు. 2013లో జరిగినటువంటి 1 PS పరిధిలో జరిగినటువంటి ఆ కేసులో 11 ఏళ్ల మైనర్ బాలికపై హత్య చేసిన ఘటనలో నిందితుడు మహమ్మద్ ముక్రమ్కు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది న్యాయమూర్తి రోజా రమణి. అయితే వాస్తవానికి 2 రోజుల క్రితమే ఈ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే తుది తీర్పు ప్రకటన వస్తుందని చెప్పి నిందితుడు ఆందోళనకు గురై పోలీసులకు కళ్లు కప్పి తనకు వాష్రూమ్కి వెళ్లాలని చెప్పి పోలీసులకు కళ్లు కప్పి పరారయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు మొత్తం కూడా జల్లెడ పట్టి నిన్న సాయంత్రం అతన్ని తీసుకొని వచ్చి ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టడంతో తీర్పు వెల్లడించడం జరిగింది. సైంటిఫిక్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు అన్ని పరిశీలించిన అనంతరం నిందితుడికి ఉరిశిక్షతో పాటు అదేవిధంగా నిందితుడి ప్రవర్తన కూడా పరిలోకి తీసుకొని ఈ తీర్పును ప్రకటిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అదేవిధంగా 1,10,000 జరిమానా, అదేవిధంగా బాధిత కుటుంబానికి 10 లక్షల పరిహారం చెల్లించాలని చెప్పి కూడా న్యాయస్థానం ఆదేశించింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక 2013లో నల్గొండ పోలీస్ స్టేషన్లో మహమ్మద్ ముక్రమ్పై కేసు నమోదైంది. ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇతర సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత ఈ రోజు ఉరిశిక్షను ఖరారు చేసింది కోర్టు. అలాగే 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించింది బాధిత కుటుంబానికి. పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కోర్టులో నిందితుడికి ఉరిశిక్షను విధించడం జరిగింది. 11 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్షను విధిస్తూ కూడా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహమ్మద్ ముక్రమ్కు ఉరిశిక్షను విధించింది నల్గొండ జిల్లా కోర్టు.